సంక్రాంతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ. ఇళ్ల ముందు ముగ్గులు, పిండి వంటలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతికి ఏం చేసినా బసవన్నలు రానిదే సంపూర్ణం అవ్వదు అని చాలామంది అంటారు. పరమశివుడే తమ ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు ప్రజలు. పసుపు కుంకుమలతో బసవన్నను దేవుడిలా భావించి పూజలు చేస్తారు. గంగిరెద్దుల ఆటలు తిలకించి ప్రజలు పెట్టే పిడికెడు గింజలతో పొట్ట నింపుకుంటారు. అయితే సంక్రాంతి ఒక్కరోజు దేవుళ్ళుగా కొలవబడే బసవన్నల కులస్తులు మిగిలిన 364 రోజులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బసవన్నలపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవన విధానం ఎలా ఉంటుంది? సంక్రాంతి తర్వాత వారి పరిస్థితి ఏంటి? దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ సిద్ధంగా ఉన్నారు. తెలుగువారి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో కుటుంబాల సందడి, పట్టణాల్లో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అంటే ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యమైనవి మకర సంక్రాంతి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఎప్పుడైతే బసవన్నలు వస్తారో ఆ బసవన్నలు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా పండుగ సంపూర్ణంగా భావిస్తాం. అయితే వీళ్ళంతా ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ రోజు బసవన్నల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు వాళ్ళని దేవుళ్ళగా కొలుస్తారు. కానీ ఈ బసవన్నలు మళ్ళీ ఎప్పుడైతే సంక్రాంతి పండుగ తెల్లారి వీళ్ళ బతుకులు అనేది జీవనం విధానం కూడా ఎంతో అగమ్య గోచరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని ఈ గడ్డిగూడెంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుందని కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. పండుగ అయిపోయిన తర్వాత మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని కూడా వారి యొక్క విధానాన్ని మనం మొత్తానికి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీళ్ళంతా పండుగ వస్తుందన్న ఆనందంలో వైపు ఉన్నారు. కానీ సంవత్సరం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంవత్సరం మొత్తం కూడా వీళ్ళని ఒక అంటరాని వారిగా ఒక భిక్షాటన చేస్తూ కూడా వీళ్ళ జీవన విధానం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది? సంక్రాంతి పండుగ రోజు బసవన్నలకు ప్రత్యేకత ఏమిటి? వీళ్ళ ఇబ్బందులు ఏమిటి? అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా పండుగ వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం సంతోషంగా ఉన్నారా? పండుగ వస్తుంది కదా. పండగ అంటే సంతోషం అన్న. పండగ అంటే సంతోషం. ఇక పండగ వెళ్ళిందంటే మమ్మల్ని ఎవరు కేర్ చేసేది ఎవరు ఉండరు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఇక పట్టించుకోకుండా మాది మేమే ఏదో ఇక బతుకుదానికి ఆడపిల్లలు కూలి పెట్టేళ్ళు ఏదో చేసుకొని పొట్ట తిప్పల కోసం బతాను. మాకు ఏమీ ఇల్లు లేవు, ఇడిపిల్లు లేవు. మాకు మా నాయనలు మా తండ్రులు మాకు ఏం సంపాదించలేదు. మాకు ఇంటికి మా ఉల్లుళ్ళు తిరిగి మమ్మల్ని సాధిర్రు. మళ్ళీ అదే మా బతుకు కూడా మాది కూడా అదే బతుకు. మా బతుకు కూడా అదే. మేము కూడా ఎద్దును పట్టుకొని తిరిగి బతుకుతాం. కానీ మళ్ళీ తర్వాత మాకు ఏమి కూడా మాకు అందిస్తలేరు. మన ప్రభుత్వం కూడా మాకు ఏం అవకాశం ఇది కూడా ఏం లేదు. మాకు ప్రభుత్వం కూడా మాకు ఏ సౌకర్యం చేయలేదు. మమ్మల్ని ఎప్పటి వరకు పండగ వరకే గెంగెద్దంటారు. ఇక తర్వాత పోతే మమ్మల్ని ఎవరు కూడా కేర్ చేసేది ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునేది ఎవరు లేరు. అంటే నీకు సంక్రాంతి రోజు బసవన్న అవతారం అయినప్పుడు ప్రజలు ఎట్లా మిమ్మల్ని దేవుళ్ళకు కొలుస్తారు? దేవుళ్ళకి కాలు కలవడం, బొట్లు పెట్టడం, మంచిగా చూడటం, మా చీరలు కానీ ఏది కానీ మంచిగా చేయడం మాకు. ఇక తర్వాత పోయినామంటే తెల్లారి మన పండుగ వెళ్ళిన 3 రోజులు 2 రోజులు పోతే మాత్రం మమ్మల్ని కేరే చేయరు ఎవరు. ఏమో అట్లా అంటారు. మీరు సంవత్సరం మొత్తం కూడా ఏం పని చేస్తారు? మొత్తం ఇప్పుడైతే పండుగకు బసవన్నలు రెడీ అవుతున్నారు. మరి సంవత్సరం మొత్తం ఏం పని చేసి ఎట్లా బతుకుతారు? ఏం పని లేదండి. దినాలుగా చచ్చిన కాడికి బతికిన కాడికి పోతాం. అక్కడ ఇంత ఆడుకుంటాం. వాళ్ళని కాళ్ళు పట్టుకుని 10 రూపాయలు ఆడుకోవటం, రావటం, 10 రూపాయలు మా పొట్ట గడిపించుకోవటమే. ప్రజలు అయితే మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని గుర్తించలేదు. గుర్తింపు అన్న ముచ్చటే లేదు మాకు. ఆ గుర్తింపు లేదు కాబట్టి మాకు కొంచెం బాగా పోతుంది. సంక్రాంతి పండుగ బసవన్న అవతారం లేదు, ఎట్లా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మిమ్మల్ని ఏ విధంగా పూజిస్తారు? సంక్రాంతి అప్పుడైతే మంచిగా ఆనందిస్తారు, మంచిగా చూసుకుంటారు. మాకు పండగకు ప్రతి ఒక్కసారికైనా ఎద్దు ఆడిపించడం, చేయటం, కాళ్ళు కడుతారు, బొట్లు పెడతారు, ప్రతి ఒక్కదానికి సహాయకారం చేస్తారు. కానీ నెక్స్ట్ తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. అసలు తర్వాత మీ ఓలో అన్నట్టే ఉంటుంది. పండగకైతే మాత్రం ఎద్దు పోయినట్టయితే కాళ్ళు కడిగి ఒక దేవుని టైప్లో చేస్తారు. తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. అన్న మీరు చెప్పండి, సంక్రాంతి పండుగ వస్తుంది, మీరంతా హరిదాసుల అవతారానికి రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా మీకోసం చూస్తారు. హరిదాసులు వస్తేనే సంక్రాంతి పండుగ పరిపూర్ణమవుతుంది. ఎట్లా ఉంది మీ జీవన విధానం? మాది గంగిరెడ్ల సంఘం అండి. ఏదో సంక్రాంతి ముందు మమ్మల్ని ఇంటింటికి పోతే కూడా ఎద్దుకు బసవన్న వచ్చిందని కాళ్ళు గడుగుడు, బొట్టు పెట్టుడు, సరే ఇంటికి 10, 5 ఇస్తారు. ఈ పండగ అయిపోయిందంటే మమ్మల్ని కళ్ళ చూసి లేరు, కానికేసి లేరు. మాది ఈ కులం ఉందా లేదా, ప్రతి ఒక్క కులం ఎరకల జాతి కానీ మాది వాళ్ళు కానీ ప్రతి ఒక్క కులానికి మాత్రం ఉన్నది, కుల సంఘాలు ఉన్నాయి. కానీ మా కులం ముందుకు రావట్లేదు. ఏ రోజున కూడా మీటింగ్లు పెట్టినాం, హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాం, అరమకొండలో పెట్టినాం, మహిబాద్లో మీటింగ్ పెట్టినాం. ఆ సీతయ్యని తీసుకొచ్చుకొని కొద్దిగా మా కులంలో ఒక పెద్ద మనిషి లేకుండి ఆయన పెట్టించి ముందుకు జాగాలని చూసిండు. కానీ ఏది జాగనెత్తలేదు. మా కులం ఉన్నదా లేదా, ఇన్ని ఓట్లు ఎమ్మెల్యేలకు ఎత్తాను, ఎంపీలకు ఎత్తాను, ప్రతి ఒక్క కానికి వేస్తున్నాం. కానీ మా కులం అనేది పట్టించుకుంటలేదు. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. మాకు ఇల్లు లేవు,
ఇడుపులు లేవు, కనీసానికి భూములు లేవు, జావలు లేవు. మా తాతలు ముత్తాతలు సంపాదించింది ఏం లేదు. మా రోజుల్లో కూడా ఇయ్యే ఉళ్ళు చూసిరు, ఏడంత తాగుడు చూసుకున్నారు, ఆ ఉళ్ళే సంపాదించారు. కానీ మాకు భూమి జాగలు ఏం సంపాదలేదు. మాకు ఉళ్ళు లేవు, పల్లెలు లేవు. మాకు ఈ ఎమ్మెల్యే గారు అయినా కూడా ఈ రెడ్డియాల శ్రీకాంత్ రెడ్డి దొరవారు కూడా మాకు కొద్దిగా ముందుకు జాగనియాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. మాకు కొద్దిగా నాకు ఇల్లు ఇవ్వాలి, మాకు మా కుల సంఘానికి కొద్దిగా పింఛన్లు గియ్యి పెట్టగలగాలి. మేము ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? సంవత్సరం మొత్తం ఒక్కసారి పండుగ అందరూ చూసుకుంటారు, మరి సంవత్సరం మొత్తం ఎట్లాంటి ఇబ్బందులు ఏం ఉంటాయి? లేదు, ఏదో కూలీ నాలి చేసుకునే వాళ్ళే. మా ఆడోళ్ళకి నాట్లకు కోతలకి ఇట్లా పోతారు. మేము ఏమన్నా సాగు అంటే సాగు కాడికి పోతాం. ఆ సాగు కాడికి పోయినా కూడా ఎవరో అవి మంచిగా చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. పెద్ద గ్యామంతలు పోయినాయి. ఇప్పుడు ఊతి పిల్లలు వచ్చిన కానీ చెప్పి నువ్వేంద్రా నువ్వు దున్నపోతులాక్కున్నావు అది ఏందని వాళ్ళు వీళ్ళు తన్నడు అవుతుంది జరుగుతున్నాయి. మమ్మల్ని ఏ కులం ఏ రైతులు పట్టించుకుంటారు, ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటారు, ఏ కవలు పట్టించుకుంటారు అండి. మాకు మీకు ఏం కావాలి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏం చెప్తావు? మాకు కొద్దిగా పింఛన్లు గవర్నమెంట్ నుంచి కొద్దిగా పింఛన్లు వచ్చేటట్టుగా, ఇట్లా ఇల్లు కొద్దిగా ఈ జాగలు గయ్యే వారికి ఇక పింఛన్లు, ఇంకా సీసీ రోడ్ ఒకటి మాకు శాంక్షన్ చేయాలి, ఇంకా కరెంటు పోల్లు ఈ శాంక్షన్ కావాలని మేము గవర్నమెంట్ని ఏనుకుంటున్నాం. ప్రతి ఒక్క దానికైనా కూడా అండి మమ్మల్ని కొద్దిగా ముందుకు సాగినట్టు చేయండి. సంక్రాంతి పండుగలే బస్వన్నలే ప్రత్యేకత. కానీ బస్వన్నలు సంవత్సరం ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఉంటారు, మిగిలిన 364 రోజులు మాత్రం మేము ఇబ్బందులు పడుతూ ఉంటాం. మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. పండుగ రోజు మాత్రం దేవుళ్ళ కొలుస్తారు, తర్వాత మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరని కూడా దీనికి సంబంధించిన ఎవరైతే బస్వన్నలు అని చెప్పుకుంటాం వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మా వైపు చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటాం. చూడాలి బస్వన్నల బతుకు రాతను మార్చేది ఎవరు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవన విధానం ఎవరు మెరుగుపరుస్తారని కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.